హాయ్ హలో నమస్తే బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ అమ్మతో పుట్టిన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి నేను చక్కెర్ల ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోండి. మరి లేట్ చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దామా? మరి చూద్దామా ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో? హాయ్ అండి. చక్కెర్ల ఝాన్సీ గారు. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు భాను అండి. నేను చేశాను కదా సింధు తులాని చెప్పలేదు. ఓకే ఓకే. ఈరోజు ఫస్ట్ కాలర్ మీరైతే రెడీగా కూర్చున్నారా టీవీ ముందు? అవునండి అవునండి. ఓకే, ఏం నిన్న చెప్దాం అనుకున్నాను, తులాని అనే పేరు గుర్తు రాలేదు. సింధు తెలుసు కానీ అది పేరు గుర్తు రాలేదు. ఏం పర్లేదు ఏం పర్లేదు. మరి లంచ్ అయిందా? అయిపోయిందండి. మీ ప్రోగ్రామ్ కోసం ఇవాళ చేశాను. నేను చెప్పా కదా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నందుకు. ఏం చేశారు ఇవాళ? స్పెషల్ ఏంటి? ఇవాళ వంకాయ పప్పు, వంకాయ పప్పు, బంగాళదుంప కూర. ఓకే, మరి కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు టైం దొరికితే? టైం దొరికితే ఇట్లా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. అవునా? అంటే అన్న బుక్స్ చదువుకుంటూ కూర్చుంటాను. మరి ఒక చిట్కా కానీ పాట కానీ మా కోసం. పాట చిట్కా చెప్తానండి. సరే, చిట్కా చెప్పండి. కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా, వాటికి కొంచెం కాఫీ పొడి, నిమ్మకాయ రసం, పేస్ట్, అలోవెరా జెల్ ఇవి కలిపేసి రాసి నైట్ కొంచెం ఒక ఆరబెట్టేసి రబ్ చేసేస్తే కొన్నాళ్ళకి ఆ పగుళ్ళు పోతాయండి. అచ్చా, కాఫీ పొడి, అలోవెరా జెల్, నిమ్మకాయ రసం, ఇంకా నిమ్మకాయ పేస్ట్ ఇవన్నీ కలిపి అలా వారానికి ఒకసారి చేస్తే పర్లేదా? రోజు తగ్గేంత వరకు చేస్తే పర్లేదు? కొబ్బరి నూనె కూడా రాయాలండి. ఒక వారం రోజులు చేసామంటే పగుళ్ళు పోతాయి. ఓకే, మళ్ళీ రాకుండా ఉంటాయా లేకపోతే మనం ఇట్లా కంటిన్యూగా చేయాలా? అంటే మనం జాగ్రత్త తీసుకోవాలండి. ఓకే ఓకే అండి. ట్రిప్పులు అవి లేకుండా నడవకూడదు. అవును, కొంతమంది తీసుకుంటే నీట్గా ఉంటుంది. రైట్. కొంతమందికి నిజంగానే వేడి ఉంటుంది, వాళ్ళకి పెద్ద మట్టిలో అలా వెళ్ళకపోయినా కూడా పగుళ్ళు ఎక్కువ కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఈ చిట్కా బాగా ఈజీగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. రైట్, చక్కటి చిట్కా చెప్పారు. ఫస్ట్ కాలర్ చక్కగా మాట్లాడారు, కంటిన్యూగా కూడా చేస్తున్నారు కాబట్టి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. అలాగే. భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి ఉద్యానవనం పేరు ఏమిటి? క్లూ అని అంటే రెండక్షరాల పదాలు. అది ఈజీగా ఎలా అంటే దాన్ని ఈజీగా వాడుతూ ఉంటారు మామూలుగా. ముఘల్ గార్డెన్ అండి. బాగా ఆలోచించి చెప్పాలి, ఇంకా 10 సెకండ్స్ టైం ఉంది. జిమ్ కార్బెట్ అండి. ఏదండి? జిమ్ కార్బెట్. షూరా? షూర్ అండి. ఫస్ట్ ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చెప్పారు. ఆ రెండిట్లో ఏదో చెప్పేస్తే లాక్ చేసేస్తా. ఉద్యానవనం అంటే ముఘల్ గార్డెన్ అనుకుంటున్నాను. లాక్ చేయనా? లాక్ చేయండి. చలో, సో సారీ అండి, అది రాంగ్ ఆన్సర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ప్లీజ్ డిసప్పాయింట్ అవ్వకుండా మీరు ఇలాగే కంటిన్యూగా మాకు కాల్ చేస్తూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి చూద్దామా నెక్స్ట్ కాల్ ఎవరో? హాయ్ అండి. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? హలో. హలో అండి, వినిపిస్తోంది. మీ పేరు చెప్పండి. హలో. హలో అండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో. హలో. హలో అండి, నాకు మీ వాయిస్ వినిపిస్తుంది. సులోచన అండి. ఓకే సులోచన గారు, నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సులోచన అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. మీ టీవీ చూస్తూ మాట్లాడద్దు, కేవలం నాతోనే మాట్లాడండి. సులోచన అండి. సరే సులోచన గారు, టీవీ మ్యూట్ లో పెట్టేసి నాతో మాత్రమే మాట్లాడాలి. చలో సులోచన గారు, మీరు టీవీ ఆన్ చేస్తూ మాట్లాడుతున్నారు, అక్కడిక్కడ చూస్తున్నారు. మరొకసారి ప్రయత్నించండి. మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? బాగున్నారా మేడం? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను మేడం. మా ఝాన్సీ గారు ఇలా ఉండగానే ఎలా ఉంటారో, చక్కెర లాంటి చక్కెర ఝాన్సీ ఉండగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు చెప్పలేదు ఇంతకి. నా పేరు సుప్రజ అండి. సుప్రజ గారు, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఓకే సుప్రజ గారు, ఏం చేస్తూ ఉంటారు?
ఏం చేస్తుంటాను మేడం, మీ చక్కెర లాంటి చక్కెర చిరునవ్వు చేస్తూ ఉంటాను. అది కాకుండా ఏం చేస్తూ ఉంటారు? ఇంకా అదే పని మీద ఉన్న వాళ్ళకి వేరే పని మీద జాల్సి ఉంటుందో చెప్పండి. చక్కెరల ఝాన్సీ ఏం చేస్తుందని చూస్తారా? కాదు, మా చక్కెర ఝాన్సీ చక్కెరలాగా అవుతుందా లేదా అని చూస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ. మరి అసలు ఎంత ఎంత అడిగినా అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తున్నారు. మరి ఎనర్జెటిక్గా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారు? అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా చేస్తూ ఉంటారు కదా, నేను మీకన్నా షార్ప్ అనమాట. కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వను. సరే, ఏం చేశారు ఇవాళ లంచ్కి? ఏం చేశారు? ఎందుకంటే ఈ ఈ టాలెంట్ నేను మా ఝాన్సీ దగ్గర నేర్చుకున్నాను. అబ్బా, నాకేనా ఈ క్రెడిట్ కూడా? అవునవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లంచ్కి ఏం చేశారు ఇవాళ? ఇవాళ అండి కాకరకాయ వేపుడు అండి. కాకరకాయ వేపుడు బాగా ఇష్టంగా తింటారా? బాగా తీసుకుంటామండి. కర్రీలాగైతే అంటే కడుపులో ఏదైనా చెడున్నా అలా ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటాయి కడుపులో, అలాంటివి ఏమున్నా కూడా పోతాయి అనమాట. ఆరోగ్యం చాలా మంచిది. అవునులేండి, ఒక కర్రీలాగా చేస్తే కాస్త చేదొస్తుందేమో కానీ ఫ్రై కాబట్టి చపాతీలోకి రొట్టెలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఏంటంటే దాంట్లో ముద్దపప్పు చేసుకున్నాం అనుకోండి, దాంట్లో దంచుకుని తినేసి అనమాట. చాలా బాగుంటుంది. నైస్ నైస్ కాంబినేషన్స్ అండి. మరొక మంచి చిట్కా చెప్తారా? సాంగ్ పాడాలనుకుంటున్నాను, వద్దంటే చిట్కా చెప్పండి. లేదు, సాంగ్ పాడండి. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే చూసిన పొగరిల్లు, అందమైన ఆలోకం అందుకోనా, ఆదమరిచి కలకాలం ఉండిపోనా, మబ్బుల్లో తూడు పిల్ల మెరుపైపోనా, పొయ్యారి వాన గండే దిగిరానా, చంద్రంలో పొంగు పిల్ల అలవైపోనా, చంద్రంలో సంగులెన్నో తులిచేనా, పిల్లగాలి కళ్ళకీట దిక్కులంది చుట్టిరానా, నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా. నైస్ అండి, చాలా బాగా పాడారు. ఎవరికి డెడికేట్ చేస్తారు ఈ సాంగ్? ఇంకా మా చక్కెరలో ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాట పాడారు. నేను ఒకటే కోరుకుంటా మేడం, మీ యాంకరింగ్ నిజంగా చాలా బాగుంటుంది. మీ స్మైల్ అయితే ఇంకా నిజంగా మన కొన్ని కేజీలు చక్కెర రంగనిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అబ్బా, నిండిపోయిందండి నా కడుపు ఈరోజు. ఫుల్ నైట్ కూడా తినాల్సిన పనిలే ఇంకా నేను. అక్కర్లేదు, మీరు పొగడతలకేమో ఒక షెల్ఫ్, భోజనానికి ఒక షెల్ఫ్ పెట్టుకోండి. ఓకే. అమ్మో, ఇది పోదా ప్లస్ పొగడతలు అన్ని ఇచ్చేస్తున్నారు అయితే నాకు. మేడం ప్లీజ్ దయచేసి ఇమేజ్ మాత్రం ఇవ్వకండి. ఏంటండి? రిక్వెస్ట్ చేసుకున్నా, ఇమేజ్ మాత్రం ఇవ్వకండి, క్వశ్చన్ అడగండి ప్లీజ్. సరే, ఈజీగా అడిగేస్తే ఆన్సర్ చేయాలి మరి. తప్పకుండా మేడం. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? బాగా ఆలోచించి చెప్పాలి. టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 4 seconds ఫినిష్ కూడా అయిపోయాయి. థింక్ చేయండి బాగా, ఎవరై ఉంటారు ఆ మహిళ? ఇవ్వండి మేడం ప్లీజ్. ఆ మహిళ పేరు చాలా లెంతీ నేమే. వినండి, చాలా లెంతీ నేమే. అందులో 3 పదాలు మొత్తం. మొదటి పదంలో 2 అక్షరాలు ఉంటాయి. ఫస్ట్ మహిళా ఐఏఎస్ కదా మేడం? ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? మొట్టమొదటి మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? రాజా మల్హోత్రా మేడం. చాలో లాస్ట్ 1 minute కూడా అయిపోయింది. టైం అప్ అండి. అది కూడా రాంగ్ ఆన్సర్. సో సారీ. మీరు తప్పకుండా నెక్స్ట్ టైం కాస్త ఉన్న టైంలోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పి విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాగే కంటిన్యూగా మా షోని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. నిన్న కాల్ చేశాం. ఓకే లక్ష్మి గారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు? నిన్న కాల్ చేసాం, అనంతపూర్ అండి. అయినా కూడా ఇవాళ చెప్పాలి కదండి. లంచ్ అయిందా? అయ్యిందండి. ఏం చేశారు ఇవాళ? పాలకూర పప్పు అండి. ఓకే, మరి నిన్న రాలేదని చెప్పి ఈరోజు టీవీ ముందు గట్టిగా కూర్చున్నారా? ఎట్లయినా సరే కాల్ కలవాలి, ఆన్సర్ చెప్పాలి, పట్టు చీర గెలిచేయాలి అని. అవునండి. సరే, మరి ఏం చేస్తుంటారు కాలక్షేపానికి? ఏం లేదండి, పిల్లలకు క్యారీ కట్టియడం అంటే ఖాళీ ఉంటే మీ ప్రోగ్రామ్ ఫోన్ చేస్తాం.
ఓకే 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 బీఆర్కే న్యూస్ ఎక్కువ చూస్తుంటాను. బీఆర్కే న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. మరి ఎందుకు అలా డల్గా మాట్లాడుతున్నారు, ఏమైంది? హలో వినిపిస్తోంది. హలో, హలో నా వాయిస్ వినిపించట్లేదా అండి మీకు? లక్ష్మి గారు, హలో నేను మాట్లాడుతూ ఉన్నాను లక్ష్మి గారు. హలో హలో అయ్యో హలో అయ్యో లక్ష్మి గారు హలో చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. బాబోయ్, ఒక 10 సార్లు హలో అన్నారు, నాకు వినిపిస్తోంది అంటున్నా కూడా. హలో లక్ష్మి గారు, నాకు వినిపిస్తోంది మీ వాయిస్. హలో, సరే మీరు ఒక పాట పాడండి. హలో వినిపిస్తుందండి. బాబోయ్, ఏమైంది, ఎటు వెళ్ళిపోయారు ఈ లోపు? హలో అస్సలు నేను మాట్లాడుతున్నా మీకు వినిపించట్లేదండి. సిగ్నల్ ఉన్న చోటు ఉండి నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలాసేపే ట్రై చేస్తాం, మీరు కావాలంటే మళ్ళీ యూట్యూబ్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఓకేనా? మా నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? మంజుష అండి, గుంటూరు నుంచి. మంజుష గారు, గుంటూరు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? అయిందండి. ఏం చేశారు ఇవాళ? ఈరోజు చిక్కుడుకాయను సాంబార్ అండి. ఓకే, రెగ్యులర్గా మా షో చూస్తూ ఉంటారా? ఇంతకుముందు పల్లవి గారితో 4 సార్లు మాట్లాడాము, గెలవలేదు. ఇల్లు కాల. ఓకే, పల్లవి గారితో 4 సార్లు మాట్లాడారు, గెలవలేదు. మా చక్కెర ఝాన్సీతో ఒకే ఫస్ట్ టైం ఇది ముందు చేస్తారా? అవునండి. చక్కెరలో ఝాన్సీ అంటే చక్కెరే కదా. థ్యాంక్ యూ అండి. ఇది ఫస్ట్ టైం నాతో మాట్లాడడము? మీతో ఫస్ట్ టైం అండి. పల్లవి గారితో 4-5 సార్లు మాట్లాడాను. ఓకే ఓకే, మా పల్లవి కూడా బాగానే చేస్తుంది. ఆన్సర్ చెప్పినప్పుడేమో లక్కీలో రాట్లా, ఒకసారి ఆన్సర్ చెప్పట్లా. ఏం పర్లేదు, ఈరోజు మంచిగా అడిగేస్తా. మరి దానికన్నా ముందు ఒక చక్కటి పాట కానీ పాడతారా, చిట్కా చెప్తారా? మీరే డిసైడ్ అవ్వండి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాకం వరిష్టం ఆత్మాత్మజం వానరయుగు ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బాబా రెడీగా ఉన్నారు. ఏది అడిగితే చేద్దామని, అంతేనా? ఆ శ్లోకం అండి, ఆంజనేయ స్వామి. ఈరోజు మంగళవారం కదా. నైస్, మంచిగా ఒక శ్లోకాన్ని అప్పచెప్పారు నాకు. అంతే, అప్పచెప్పే. సరే అండి, చక్కగా శ్లోకాలు చెప్తున్నారు. ఇలాగే మా షోని చూస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. గెలిచినా గెలకపోయినా అలా చేస్తూ ఉంటే ర్యాప్ బాగుంటుంది, మీకు కూడా బాగుంటుంది. ఏమంటారు? అది గెలిచినప్పటికే గెలుస్తాం, మనం ప్రాప్తం ఉన్నప్పుడు రోజు చూస్తుంటాం. అసలు అయితే టైం మార్చారు కదా. అవును, అది టైం మార్చాను, 2:30కి పెట్టేసినాం. 2:30 పెట్టారు. ఇంత ముందు 2కే పెట్టేవాళ్ళు. రైట్. సో చక్కగా మాట్లాడుతున్నారు, చాలా ఓపికగా రోజు చూస్తున్నా అంటున్నారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. అలాగండి. ఏ ఖండంలో అత్యధిక దేశాలు ఉన్నాయి? ఆసియా ఖండం అండి. బాగా ఆలోచించి చెప్పాలి, ఇప్పుడే టైం స్టార్ట్ అయిపోయింది. ఏ ఖండంలో అత్యధిక దేశాలు ఉన్నాయి? అంటార్క్టికా. ఖండం, ఏ ఖండంలో అత్యధిక దేశాలు ఉన్నాయో చెప్పాలి. ఏ ఖండంలో అత్యధిక దేశాలు ఉన్నాయి? ఆఫ్రికా. ఫస్ట్ ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చెప్పారు. ఇంకా 10 సెకండ్స్ టైం ఉంది. ఆలోచించి ఏది చెప్తే అది లాక్ చేసేస్తా. ఆఫ్రికా అండి. షూరా? షూర్ అనుకుంటున్నా అండి. సరే, ఏదో ఒకటి చెప్పండి. లాస్ట్ 5 సెకండ్స్. ఫస్ట్ చెప్పిందా, సెకండ్ చెప్పిందా? ఆఫ్రికా అనుకుంటున్నా. లాక్ చేయనా? చెయ్యండి. సరే, లాక్ చేసేస్తా. ఇంకే చెప్పినా కూడా మార్చుకోలేదు, బట్ విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. చలో, ఈరోజు అయితే ఆల్రెడీ ఒక విన్నర్ అయితే వచ్చేసారు. మళ్ళీ షో మొత్తం అయిపోయేలోపు ఎవరు విన్ అవ్వకపోతే వారే విన్ అయిపోతారు, లేదంటే మళ్ళీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది. ఎనీవేస్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసిద్దాం. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీ సుప్రియ అండి. లక్ష్మీ సుప్రియ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ఇదే మొదటిసారా కాల్ కలిసింది? అవునండి. ఓకే, అస్సలు బెరికేం లేదు, చాలా క్లియర్గా ఆరామ్సే మాట్లాడుతున్నారు. అంటే చూస్తూ వేరే ఛానల్స్ చేస్తూ ఉంటాయండి, మీ ఛానల్ ఇదే ఫస్ట్ టైం కలవడం. నైస్. అంటే మరి నచ్చిందా మా షో? రెగ్యులర్గా చూస్తూ ఉంటారా? అది చూస్తున్నానండి, ఒక వారం నుంచి చూస్తున్నానండి. బాగా అనిపిస్తుందా? బాగుందండి, చాలా బాగుంది. మీ యాంకరింగ్ బాగుంది. మీరు నిన్న ఇవాళ వచ్చినట్టున్నారు కదా. అవునండి, అవును. చూస్తున్నానండి. నైస్, చాలా స్వీట్గా పొలైట్గా మాట్లాడుతున్నారు. అదే తీయటి గొంతుతో ఒక పాట పాడతారా?
పాట పాడుకోకుండా ఉంటారా? అస్సలు పారిపోను, ఇక్కడే ఉంటా, సరేనా? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరముల గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కుమ్మరదాసుడైన కువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాసే కురవతి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాసే కురవతి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. అంతేనండి. నైస్ అండి, చక్కగా పాడారు, చాలా సంతోషం. మీరు ఇలాగే వారం రోజుల నుంచి అన్నారు కాబట్టి రెగ్యులర్గా మా షో చూస్తూ ఉండండి, వినవడానికి ట్రై చేయండి. ఈరోజు ఏం చేశారు, లంచ్కి ఏం చేశారు ఇవాళ? ఇవాళ బీరకాయ కూర చేశానండి. తినేసారా? తినేసానండి రైట్ ఇప్పుడే. రైట్ రైట్, చాలా సంతోషం. మరి కాల్ చూస్తున్నా అన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు, కలుస్తోంది కూడా. మరి కరెక్ట్గా మరి ఈజీగా అడిగేస్తాను, కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే. పేపర్ మనీ వాడకంలోకి తెచ్చిన మొట్టమొదటి దేశం ఏది? పేపర్ మనీ వాడకంలోకి తెచ్చిన మొట్టమొదటి దేశం ఏది? ఫస్ట్ లెటర్ ఏమన్నా క్లూ ఇవ్వగలరా? చాలా ఈజీగా చెప్తారు ఈ నేమ్. నేను ఇంకొక అసలు చాలా ఈజీగా ఉంటుంది, నేను కాస్త చెప్పేస్తే మీరు టపీమని అందేసుకుంటారు. ఇక చైనా అనుకుంటా. షూరా? షూర్, పక్కా పక్కా అండి. ఒకసారి విన్నాను, ఇది అవునా కాదా అని డౌట్, అందుకని మిమ్మల్ని అడిగాను. మీరు ఒక లెటర్ చెప్తే చెప్తారన్నారు కాబట్టి చైనా అని చెప్తున్నాను. బాబోయ్, క్లూ లేకుండానే క్లూ తీసుకొని దానికి ఆన్సర్ చేసేస్తున్నారా? అవునండి. పక్కానా మరి? పక్కా, మీరు కన్ఫర్మ్ చేశారు ఒక లెటర్ చెప్తే చెప్తానని, అందుకని ఇంక కన్ఫర్మ్ అయిపోయింది. బాబా చా, నాకే తెలియదండి, ఇలా నేను క్లూస్ ఇస్తుంటానండి. అయితే అదే లాక్ చేయమంటారు అయితే ఆన్సర్ని? లాక్ చేయండి. పక్కా? పక్కా. సరే, ఎంత చెప్పినా మీరు అదే 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 అంటున్నారు కాబట్టి ఇంకేం చేస్తాను, లాక్ చేసేస్తాను. మరి చూద్దామా? చూద్దామండి. షూరా? షూర్. చలో మరి రైట్ ఆన్సర్ అండి, విన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. చలో, ఈరోజు కూడా ఇద్దరు విన్నర్స్ అయిపోయారు. మరి చూద్దాం, లాస్ట్ కాలర్ మిగిలి ఉంది, తను అవుతుందా లేదా, మళ్ళీ లక్కీ డ్రా తీసి ఎవరు విన్ అయ్యారు అని చెప్పేస్తాం. లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్తో మాట్లాడేస్తాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు సువర్చల అండి. సువర్చల గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? లంచ్ చేస్తున్నాను, మీ కాల్ కలిసింది, వెయిట్ చేస్తున్నాను. ఓ పక్క లంచ్, ఓ పక్క ఫోన్ పట్టుకొని మా షోకి ట్రై చేస్తున్నారు అయితే. అది అలాగే బాబా, మీ అందరికీ మా షో అంటే ఎంత ఇష్టం అంటే మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఉంటే. మరి పుట్టింటి పట్టు చీర కదండి, అందుకని. ఆహా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా పుట్టింటి పట్టు చీర వస్తారంటారా? అలాగే. ఓకే, సంతోషం. బాగా ఎక్కువ చూస్తుంటామండి ఈ బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్, బాగా బీఆర్కేది చూస్తూ ఉంటాం ఎక్కువ. ఓకే, ఎక్కువగా చూస్తూ ఉంటారు మాదైతే. అవునండి. చలో, చాలా సంతోషం. ఒక సాంగ్ పాడతారా మరి? నిన్న కాల్ చేస్తే నిన్న కొంచెం కాల్ ఓడిపోయాను, అందుకని మళ్ళీ వచ్చేసాను. ఏం పర్లేదు, ఓడిపోయినా కూడా పర్లేదు, మీరు మా షోకి చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు గెలుస్తారు, గెలిచిన తర్వాత కూడా మాకు షో చేస్తూ ఉండాలి మీరు. ఓకేనండి. ఓకేనా? ఓకే ఓకే. సరే, మరి ఒక చక్కటి పాట పాడతారా? హిమగిరి తనయే మలతే, హిమగిరి తనయే మలతే, అంబరీశ్వరి శ్రీ లలితే, మామవ హిమగిరి తనయే హేమలతే, రామావాణి సేవిత సకలే, రామావాణి సేవిత సకలే, రాజరాజేశ్వరి రామ సహోదరి, రాజరాజేశ్వరి రామ సహోదరి,
ಹಿಮಗಿರಿ ತನಯೇ మలతే. వాహా వా వా ఏదో కచేరీలో ఉన్నట్టు అనిపించిందండి ఒక 2 నిమిషాలు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఉన్నది కానీ టైం అవుతుందేమోనని. అవును కరెక్టే నిజంగా చాలా ఆ కచేరీ ఫీల్ వచ్చేసింది. నైస్, చాలా చక్కగా పాడారు. నేర్చుకున్నారా? నేర్చుకున్నాను చిన్నప్పుడు కొంచెం కొన్ని మంత్స్. ఓకే, దానిపై మక్కువతో ఇప్పటికీ అలా సమయం దొరికినప్పుడల్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా పాడుతూ ఉంటారు. దేవుడి దగ్గర పాడుకుంటూ ఉంటా, అమ్మవారి దగ్గర. నైస్ అండి, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా మాకు కచేరీ గుర్తుకొచ్చేలాగా పాడారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. ఓకేనండి. చలో, మొదటగా సినిమాలు తీయడం మొదలుపెట్టిన దేశం ఏది? సినిమాలు తీయడం మొదలుపెట్టిన దేశం ఏది? సినిమాలు మొదలుపెట్టిన దేశం ఏది? ఆలోచించాలి, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రాన్స్ అండి. షూరా? షూర్. మొదటగా సినిమాలు తీయడం మొదలుపెట్టిన దేశం ఏది? ఫ్రాన్స్ అనుకుంటున్నాను, లేకపోతే క్లూ ఇవ్వండి కొంచెం. సరే, మీరు పక్కా అంటే నేను లాక్ చేసేస్తా. లాస్ట్ 5 సెకండ్స్ మిగిలింది. పక్కా అండి. మీరు పక్కానా? పక్కా అండి. చలో, టైం అయిపోయింది. పక్కా అన్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి, విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చలో, ఈరోజు 3 విన్నర్స్ అయితే అయిపోయారు. మరి ఆ 3 విన్నర్స్లో ఎవరు విన్ అయ్యారో లక్కీ డ్రా తీసేస్తాను. మరి లక్కీ డ్రాలో ఎవరు విన్ అవుతారని వెయిట్ చేస్తున్నారా? విన్నర్స్ అందరూ ఎవరైతే టీవీ ముందు కూర్చున్నారో అందరూ ఆసక్తికరంగా ఉన్నారా? మీకోసమే ఏ రోజుకి ఆ రోజు మేము విన్నర్స్ని తీసేస్తున్నామండి. మరి చూద్దాం ఎవరు విన్ అయ్యారో అని చెప్పేసి. చూద్దామా? వెయిట్ చేస్తున్నారా 3 విన్నర్స్? లక్ష్మీ సుప్రియ గారు విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. చూశారు కదా, ఇది వాటి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ బాతో పుట్టువే కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. నమస్కారం.